మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మధ్యరాత్రి లింగోద్భవం జరుగుతుంది. ఇదొక అద్భుతమైన విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మహాశివుడు జన్మించినటువంటి రోజు, అదేవిధంగా లింగోద్భవం జరిగినటువంటి రోజు భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి హైందవులు మొత్తం కూడా జరుపుకునేటువంటి ఒక శుభదినమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తలకొండపల్లి మండల కేంద్రంలో మనందరికీ దర్శన భాగ్యం కలిగించినటువంటి తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ కేసీఆర్ గారి ఆశీస్సులతోటి తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి తమ్ముడు ఉప్పల వెంకటేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి నాగ సాధువులు అంటే సర్వసంగ పరిత్యాగులు. వారు తల్లిదండ్రులను వదిలేసి కఠోర బ్రహ్మచారులుగా 11 సంవత్సరాలు అనేక విధాల పరీక్షలకు లోనై తర్వాత సర్టిఫికెట్లు తీసుకొని ఎక్కడో హిమాలయాల్లో, కాశీల్లో, ప్రయాగంలో ప్రజలందరి సంతోషం కొరకు, సమాజం సంతోషం కొరకు దేవుని ప్రార్థిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడుతూ మన మధ్యలోకి వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ పార్థసారథి గారు జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్గా బిఎస్ఎన్ఎల్లో పనిచేసి ఆయన ఒక గురువుగా మన సమక్షంలో ఉండడం నిజంగా మన అందరి అదృష్టమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా డాక్టర్ శివానంద పూరి గారు, ఈయన కాశీలో ఉంటాడు. కాశీ నుంచి, కుంభమేళా నుంచి మన హైదరాబాద్కు వచ్చి మన తలకొండపల్లి గ్రామానికి రావడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సూర్యపూరి కేదార్నాథ్ నుంచి వారు రావడం జరిగింది. రతనానంద్, మహానంద్ కాశీ నుంచి రావడం జరిగింది. జోగరాజ్ పూరి కాశీ నుంచి రావడం జరిగింది. నరేష్ గిరి పగల్లా ఈయన ఒరిస్సా నుంచి రావడం జరిగింది. నారాయణ గిరి గారు అహ్మదాబాద్ నుంచి వారు రావడం జరిగింది, గుజరాత్ నుంచి. అతుల్ పూరి బ్రహ్మచారి కాశీ నుంచి రావడం జరిగింది. బాల బ్రహ్మచారి కాశీ నుంచి రావడం జరిగింది. రామన్ పురి గారు కాశీ నుంచి రావడం జరిగింది. వీరందరిని చూస్తుంటే నిజంగా దేవతలు మొత్తం కూడా మన మధ్యలో ఉన్నారు, మన సమక్షంలో ఉన్నారు, మనకు దర్శనం ఇచ్చిర్రు. మన జన్మ ధన్యమైపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆకాశాత్ పతితం తోయ యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతని మనకు శాస్త్రం చెప్పబడ్డది. అందుగురించే ఉన్నటువంటి దేవతలు, 3 కోటి దేవతలు మన మధ్యలో ఉన్నట్టు ఈరోజు సాధువులు మొత్తం కూడా మన మధ్యలో ఉన్నారు. కాబట్టి వారి పాదాలకు మీ అందరి పక్షాన నేను పాదాభివందనం చేయడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఎన్ని విధాల పొగిడినా మనకు ఆ రుణం తీరదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం.
మంగళం విఠలేశాయ పాండురంగాయ మంగళం పండరీపుర వాసాయ రుక్మిణీనాథ మంగళం. మంగళం భగవాన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. మనోజపం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మంగళం శ్రీ కురుక్షేత్రే రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం శ్రీనివాసాయ మైతార్థ గుణాత్మనే ఏడు కొండల వాసాయ వెంకటేశాయ మంగళం. ఈ విధంగా మన ఉప్పల వెంకటేష్ తమ్ముడు తలకొండపల్లిలో ఉన్నటువంటి నరసింహస్వామి గుట్ట పూర్వకాలము సనాతన కాలం నుంచి కూడా ఇక్కడ ఎప్పుడో మన పూర్వీకులు చక్రవర్తులో రాజులో ఈ నరసింహస్వామి గుట్ట మీద నరసింహస్వామి దేవాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. దాన్ని జీర్ణమైనటువంటి దేవాలయాన్ని మన ఉప్పల వెంకటేష్ గతంలో 2-3 సంవత్సరాల నుంచి ఇప్పుడే మాట్లాడుతూ చెప్పిండు 4 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ శిథిలమైనటువంటి దేవాలయాన్ని, ఈ కళ్యాణ మండపాన్ని, ఆంజనేయ స్వామిని, అదేవిధంగా ఇక్కడ నవగ్రహాలను, అన్ని రకాల దేవుళ్లను ప్రతిష్ఠించి ఈరోజు మనకందరూ కూడా కన్నుల పండుగగా చేసిందంటే నిజంగా ఉప్పల వెంకటేష్ గారి జన్మ ధన్యమైందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అక్కడ చెరువు పక్కన ఉన్నటువంటి ఆ గుండు కింద ఉన్నటువంటి శివాలయం, నేను కూడా 1981 సంవత్సరంలో మా చెల్లంపల్లి గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకోబడ్డాను. తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు యువత అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాను. అదేవిధంగా తలకొండపల్లి మండలం నుంచి జిల్లా పరిషత్కు పోటీ చేసి ఇక్కడ నుంచి నా ప్రజలు దీవించి ఆశీర్వదించి గెలిపిస్తే మహబూబ్నగర్ జిల్లాకు వెళ్ళడం జరిగింది. తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అప్పుడప్పుడు చూసినప్పుడు శివాలయం కూడా మొత్తం శిథిలమైపోయింది. ఆ శివాలయాన్ని కూడా ఈరోజు ఎంత బ్రహ్మాండంగా ఆ శివాలయ నిర్మాణం, దానిపైన పరమేశ్వరుని ప్రతిష్ఠించడం, ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఇంత బ్రహ్మాండంగా నేను చూస్తున్నా. నేను కాశీ కూడా వెళ్ళొచ్చినప్పుడు కాశీలో 2 గంటల రాత్రి మనకు దర్శనం ఇస్తారు. కాశీలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన పూజారి మాకు తెలుసు కాబట్టి ఆ రోజు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉంటే అఖిలేష్ యాదవ్కి ఎంత ప్రోటోకాల్ ఇచ్చిరో కాశీలో కూడా నాకు అంత ప్రోటోకాల్ ఇచ్చి అభిషేకం చేయించడం జరిగింది. ఈ రోజు చూస్తే ఇక్కడ కూడా చూస్తే నిజంగా కాశీలో ఉన్నటువంటి దేవాలయం మాదిరిగా కనులకు గోచరిస్తుందంటే వెంకటేష్ గారిని నేను తప్పకుండా మనస్ఫూర్తిగా మనందరి పక్షాన అభినందించడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు తండోపతండాలుగా మరి మహాశివరాత్రి నేను ఈరోజు 5 మండలాలు తిరిగిన, ఒక మార్గల మండలం తప్పిస్తే కర్తాల్ మండలం, మామూలుగల్ మండలం, తలకొండపల్లి, అదేవిధంగా వెల్దండ, అదేవిధంగా కలవకుర్తి, ఆ విధంగా ఎక్కడ చూస్తే ఈరోజు ఎన్నో ప్రాంతాల నుంచి, ఎన్నో మండలాల నుంచి, మన జిల్లానే కాకుండా రంగారెడ్డి జిల్లా నుంచి, మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి మన నాయకులు, కార్యకర్తలు, మన పెద్దలు, మన అన్నదమ్ములు, మన తల్లి సమానమైనటువంటి అమ్మలు, మన తోబుట్టువులైన అక్క చెల్లెళ్ళు ఏ విధంగా ప్రేమతోటి ఆనందంగా కదిలొచ్చి ఈరోజు దర్శనం చేసుకొని మన ఉప్పల వెంకటేష్ గారిని ఆశీర్వదించినంటే ఇది మామూలు విషయం కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వెంకటేష్ మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తి, నిక్కచ్చిగా మాట్లాడతాడు, ముక్కుసూడిగా మాట్లాడతాడు. అప్పుడప్పుడు నేను చెప్తా, తమ్ముడు నీకు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆలోచన చేయి, ఆవేశం తక్కువ చేసుకుంటే నీ అంత గొప్పోడు లేడని నేను అప్పుడు చెప్తా. దాన్ని తప్పకుండా వెంకటేష్ పాటించాలి. ఎందుకంటే ఆయన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు
ఇక్కడ ఉన్నటువంటి కస్తూర్బా స్కూల్ మొదలుకొని హై స్కూల్ మొదలుకొని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా యూనిఫామ్స్ ఇచ్చిండో ఇప్పుడు కాదు అప్పటి నుంచి కూడా నాకు తెలుసనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, అభాగ్యులైనటువంటి పిల్లలు కూలీ నాలు చేసుకొని నిజంగా 2 పూటలు కడుపు నిండా తినేటువంటి కుటుంబాల నుంచి పిల్లలకు ఈరోజు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి, వందలాది మందికి కూడా విద్య నేర్పించడం అంటే మామూలు విషయం కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు తలకొండపల్లి చౌరస్తాలో కూడా 6వ తరగతి నుంచి ఒక కాలేజ్ నిర్మాణం కొరకు, ఒక ఆశ్రమ పాఠశాల నిర్మాణం కొరకు కూడా నాకు మొన్న చెప్పిండు, సూచించాడు. 35,000 స్క్వేర్ ఫీట్ల దీనికి స్లాబ్ వేసామన్నా ఇంకా దీనికి పని ఉంది. తర్వాత వేరే కాలేజ్తో టైఅప్ చేసుకొని ఇక్కడ కూడా ఒక 600 మందిని విద్యార్థులను, ఆడపిల్లలు, మగపిల్లలను చదివించడానికి హాస్టల్ కూడా పెట్టి వారికి ఉచితంగా భోజనం పెట్టి అన్ని విధాల వారికి విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి నేను ఒక్కటే, ఈరోజు మానవ సేవనే మాధవ సేవ అంటే మనం పేదవాడు ఇలా పేదవాడికి సేవ చేస్తే, ఆ పేదవాడు ఆశీర్వదిస్తే అన్ని విధాలా మనకు భవిష్యత్తులో మంచి జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పేద ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. సమాజం దేవాలయం అయితే ఆ దేవాలయంలో పేద ప్రజలే దేవుళ్ళు. ఆ విధంగా భావించి మనం ప్రతి ఒక్కరం కూడా ఆ భావంతో ముందుకు పోతే సమాజంలో ఉన్నటువంటి ఈరోజు ఎక్కడైతే వ్యత్యాసాలు ఉన్నాయో, సమతుల్యాల లేదో, సమాజ నిర్మాణం, అందరికీ విద్య, అందరికి ఉద్యోగం, అందరికి వ్యవసాయం, అందరికి ఆర్థిక పరిస్థితి, అందరూ కూడా తమ కాళ్ళపైన తాము నిలబడి సమాజంతో సమానంగా పోటీ పడే విధంగా కార్యక్రమాలు మనం అందరూ కూడా చేపట్టాలి. ఆ విధంగా వెంకటేష్ చేపడుతున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం అందరం కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు అందరం కూడా చేయి కలపాలి, భుజం కలపాలి, అడుగులో అడుగు వేయాలి, పేదరికాన్ని పారదోలాలి, ఆర్థిక అసమానత తొలగిపోవాలి, అందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు కూడా కులాలకు, మతాలకు అతీతంగా అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినప్పుడే నిజంగా మనము మన తల్లిదండ్రులకు పుట్టినటువంటి అది నెరవేరుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చివరగా నేను ఒక మాట చెప్తా ఉన్నాను, మనం ఎన్ని చేసినా కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఉండొచ్చు, కానీ సమాజ సేవ చేయకపోతే అది వ్యర్థమైపోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం అందరం కూడా తోచిన విధంగా మన తోటి వారికి సాయం చేయాలి, సమాజాన్ని ఉద్ధరించాలి. నేను ఒకటి మనవి చేస్తా ఉన్నాను, అంటే ఈ జీవితం శాశ్వతం కాదు, ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో. ఇప్పుడు మంచుకున్నోడు గంట సేపటి తర్వాత ఏమవుతాడో ఆ విధంగా చాలా మంది ఈరోజు హార్ట్ అటాక్తో చనిపోవడం జరుగుతుంది. ఆ కరోనా వచ్చిన తర్వాత మనం ఊహించలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మన జీవితం ఉన్నప్పుడే మనం చేసేటువంటి పనులు 10 మందికి ఉపయోగపడాలి. మనం ఉన్నా లేకున్నా మన గురించి భవిష్యత్ తరాలు చెప్పుకునే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే మనమందరం కూడా ఈరోజు మన జన్మ సార్థకమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ మంచి కార్యక్రమానికి మీరందరి దర్శన భాగ్యం కలిగించినటువంటి మా ఉప్పల వెంకటేష్ నాకు 5-6 రోజుల కింద చెప్పిండు, అన్నీ ఎన్ని పనులున్నా తప్పకుండా తలకొండపల్లికి రావాలి, ఆ మహాశంకరుని విగ్రహం ఏతుందో ఆవిష్కరించాలి, నాగసాధువులు వస్తున్నంటే నేను ప్రతి సంవత్సరం శ్రీశైలం వెళ్ళేది. ప్రతి సంవత్సరం శ్రీశైలం వెళ్ళి మధ్యరాత్రి శ్రీశైలం గుడిలో ఆ లైట్లు బంద్ చేసి ఆ గుడి పైన మొత్తం కూడా ప్రకాశం జిల్లా నుంచి తీసుకొచ్చినటువంటి 360 మూరల చీరను మొత్తం చుడతారు. అప్పుడు లింగోద్భవం జరుగుతుంది. ఆ శ్రీశైలం వెళ్ళేవాడిని. ఈసారి వెంకటేష్ అన్న నీకు రావాలంటే మరి మనము ఢిల్లీకి రాజైన తల్లి కొడుకేనంట. ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే. నాకు జన్మనిచ్చింది మా గ్రామం చెల్లంపల్లి, మా తల్లిదండ్రులు. నన్ను ఆశీర్వదించింది మా ప్రజలు.
తలకొండపల్లి నుంచి నేను జిల్లా పరిషత్ ఎంపికైనా. తలకొండపల్లి మండలం నాది కాబట్టి నేను శ్రీశైలం కన్నా తలకొండపల్లి గొప్పదని చెప్పే విషయాన్ని శ్రీశైలం వెళ్లకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఆ విధంగా నాకు అవకాశం కల్పించడు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మీకు కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మరి దేవాలయ దర్శనమే కాకుండా ఇక్కడ చెప్పేటువంటి మాటలు వినకుండా విని అదే అర్థం చేసుకొని మరి వెంకటేష్ గారిని కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరు కూడా నేను కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మళ్ళొక్కసారి ధన్యవాదాలు. ధన్యవాదాలన్నా. తప్పకుండా 10 మందిలో ఈ జీవితాన్ని అంకితం చేసే కొరకే ప్రయత్నం చేస్తాం. ఎక్కడైనా తప్పులు చేసినా అది తప్పు జరిగింది అని తెలిస్తే సరిదిద్దుకోవడానికి కూడా ఏమాత్రం వెనక్కిపోకుండా ముందుకెళ్తాం. తప్పకుండా ఈ జీవితం మానవ జన్మగా తల్లి తండ్రి మా అమ్మ నాన్న మాకు జన్మనిస్తే మేము